వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. 6 గ్యారంటీలు అన్న, ఎప్పుడు చూసినా 6 గ్యారంటీల మీద పడుతున్నావు ఎందుకన్నా అంటే మనకు కావాల్సిందే అది కదా. సరే, 6 గ్యారంటీలు ఇచ్చిపెట్టు, రోజుకొక గ్యారంటీ మీద మనం మాట్లాడుకుందాం. ఒక వీడియో చేస్తున్నా, నిజంగా చెప్తున్నా. ఈరోజు ఫస్ట్ వీడియో మహాలక్ష్మి ఫ్రీ బస్. అంటే దీనివల్ల లాభాలు ఎంత, నష్టాలు ఎంత చాలామందికి తెలియదు. అసలు ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి నష్టం ఎంత, లాభం ఎంత అనేది మనం ఒకసారి తెలుసుకుందాము. ఒక్కసారి మనం చూసుకుందాం. ఒకసారి మహాలక్ష్మి ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి చాలామంది ఆడవాళ్లకు అసలు గౌరవం లేకుండా పోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకప్పుడు మనం బస్సు ఎక్కి బస్సులో పోయినప్పుడు ఏదైనా ఒక అమ్మనో లేకుంటా ఒక ఆడబిడ్డ వచ్చి నిలబడ్డప్పుడు మనం లేచి నిలబడి వాళ్ళకి సీట్ ఇచ్చేది. ఆ రోజులు పోయినాయి. ఎప్పుడైతే ఫ్రీ బస్సు పెట్టిర్రో ఆడవాళ్ళ మీద గౌరవం లేకుండా పోయింది. నాకు సీటు దొరుకుతుంది చాలరా నాయన అనే కిందికి వచ్చింది ఇప్పుడు. వాస్తవం ఇది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టాలి. చాలామందికి నచ్చుతుంది ఈ వీడియో, ఎందుకంటే నేను చెప్పే కంటెంట్ కూడా అలా ఉంటుంది. చూడండి, ఒకసారి వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. ఒకప్పుడు అసలు గవర్నమెంట్ ఏం చేయాలి తెలుసా? ఫ్రీ బస్సు పెట్టింది కదా. ఇప్పుడు హైదరాబాద్ టు సిద్దిపేట్ ఎంత ఉండే టికెట్? 100 రూపాయలు ఉండే. ఏం చేసిర్రు ఇప్పుడు? ఫ్రీ బస్సు పెట్టినాకలా దీన్ని 150 రూపాయలు చేసిర్రు. 150 రూపాయలు ఎట్లా చేస్తారు అంటే, మగోళ్ళకు పెంచిర్రు, ఆడోళ్ళకు ఫ్రీ బస్ చేసిర్రు. ఇక్కడ గవర్నమెంట్ అసలు ఏం నిర్ణయం తీసుకుందంటే, అసలు గవర్నమెంట్కి ఏం తెలియదు కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఎవరి దగ్గర అడిగిందో అడగలేదో మరి పెట్టిందో తెలియదు. కానీ గవర్నమెంట్ ఏం చేయాలంటే 100 రూపాయల టికెట్ను 50 రూపాయలు చేసి అయిపోవు కదా. ఏమో గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయం ఏర్పాడు. అరే రేవంత్ రెడ్డి అన్న రాగానే బస్ ఛార్జీలు దింపిండ్రా భయ్ అని చెప్పి ఒక మంచి అభిప్రాయం ఉండు. ఇప్పుడు ఏమైంది? 50 రూపాయలు పెడతావు కదా, నీకు భార్యాభర్త కలిసి అదే 100 రూపాయలు వస్తుంది కదా ఎక్కడికి పోయినా కానీ. ఇప్పుడు నువ్వు భర్తకు 150 చేసినావు, భార్యకు ఫ్రీ ఇస్తున్నావు. దీనివల్ల అసలు ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా? ఇక్కడ బస్సు ఉంటే పాపం ఈడ హ్యాండిక్యాప్లు ఉంటారు, ఈడ మొత్తం లేడీస్, వీళ్ళు ఎలకల బాయ్స్. ఈ హ్యాండిక్యాప్డ్కు బస్సు దొరకది. చాలా నిజంగా కఠినం, ఘోరం అదిగా. ఫస్ట్ బస్సు రాగానే ఫస్ట్ లేడీస్ బాయ్స్ అంతా జమాయించి ఎక్కేస్తారు. హ్యాండిక్యాప్డ్కు పాపం బస్సే దొరకలేదు. సరే, హ్యాండిక్యాప్ డిస్పెట్టు. మళ్ళీ ఒక బస్ స్టాండ్లో ఇక్కడ ముసలోళ్ళు ఉంటారు, పాపం చాతగా వాళ్ళకు. వాళ్ళు పై బర్త్ బస్ స్టాండ్లకు పోవాలంటేనే భయం వేస్తుంది. ముసలోళ్ళకి నిజంగా భయం అవుతుంది. ఒకవేళ బస్ స్టాండ్లకు పోయి బస్సు ఎక్కాలంటే వాళ్ళకు సుక్కలేగా అయిపోయింది వాళ్ళ పని. 1 గంటకు బస్ స్టాండ్కి వస్తే 4 గంటలకు బస్సు ఎక్కుతారు వాళ్ళు. ఇది వాస్తవం. ఎందుకంటే నేను చూసిన ఆ కష్టాలు, నేను చూసిన. అంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల అన్న మీరు గవర్నమెంట్ మీద ఎందుకన్నా ఇట్లా చేస్తున్నారంటే నేను ఏమంటలేను. ఫ్రీ బస్సు పెట్టడం కూడా మంచిదైంది కావచ్చు, కొంతమందికి చెడు అయింది కావచ్చు. నేను ఏం చెప్తున్నా అంటే, ఫ్రీ బస్సు పెట్టినాకల్లా హ్యాండిక్యాప్లకు బస్సులు దొరుకుతలేవు. ముసలోళ్ళు బస్సు ఎక్కాలంటే భయపడుతుర్రు. లేడీస్కు గౌరవం లేదు. జుట్లు పట్టుకోవడం, కొట్టడమే సరిపోతుంది. ఒకవేళ నిజంగా మహిళలకు ఒక గౌరవం ఉండే, ఒకప్పుడు నేనే ఇచ్చిన సీటు నిలబడి, అలాంటప్పుడు ఇప్పుడు నాకు సీటు దొరుకుతుంది చాలరా నాయన అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా రేవంత్ రెడ్డి సార్కు, ఫ్రీ బస్సు పెట్టే బదులు
టికెట్ను డివైడ్ చేస్తే అయిపో కదా, 100 రూపాయల టికెట్ 50 రూపాయలు చేస్తే మీకు అదే లాభం వచ్చు కదా. లాభానికి లాభం ఉండు, మీకు మంచి పేరుండు. అరే రేవంత్ రెడ్డి అని రాగానే 100 రూపాయల టికెట్ను 50 రూపాయలు చేసిన సగం తగ్గించిండ్రా అని చెప్పి మంచి పేరుండు కదా. అనవసరంగా ఫ్లాప్ ఫ్రీ బస్, ఎక్కడ చూసినా ఫ్లాప్. ఆ ఎక్కే లేడీస్ మా అక్కలే చెప్తుర్రు, ఎవడు పెట్టుకున్నాడయ్యా ఫ్రీ బస్సు, ఎందుకు వచ్చిందయ్యా ఫ్రీ బస్సు, మా ప్రాణాలు దేనికి వచ్చింది ఫ్రీ బస్ అని చెప్పి. గవర్నమెంట్ చూసుకోవాలి, ఏదైనా పథకం ప్రారంభించినప్పుడు 100కు 10 సార్లు ఆలోచన చేసుకోవాలి. హ్యాండిక్యాప్డ్కు వృద్ధులకు చాలా కష్టమని మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇంకొకటి చెప్తా మీకు, ఆటో అన్నలు ఎప్పుడైతే ఫ్రీ బస్సు పెట్టిర్రో ఆటోల జీవితాలు అయితే ఘోరంగా మారిపోయినాయి పాపం. ఆటో డ్రైవర్లు ఆటోలు అమ్మేసి హోటల్లో పనిచేసిన రోజులున్నాయి తెలంగాణలో. ఇప్పుడు నా ఫ్రెండ్ ఆటో అమ్మేసిండు, హోటల్లో సర్వర్గా డ్యూటీ ఎక్కిండు. ఏమైందిరా అంటే ఫ్రీ బస్సు కొంప ముంచింది మాకు. ఎవడెక్తాడు ఆటోలు ఫ్రీ బస్ ఇచ్చినాక నీకు? ఈ నుంచి నెక్స్ట్ బస్ స్టాండ్ పోలాగానే ఆధార్ కార్డు, నేను ఆటో ఎందుకు ఎక్కుతారు అంటే మీరు ఏం చేసిరంటే రావడంతోనే ఫస్ట్ ఆటో ఎక్కిరు కదా. రాహుల్ అన్న ఆటో ఎక్కినా, మరి రాహుల్ అన్న ఆటో ఎక్కినందుకే ఆటోలు ఉద్యోగాలు తీసినాయా? ఆటోలో కూర్చొని ప్రయాణం చేసిర్రు, వాళ్ళతో మాట్లాడిర్రు, వాళ్ళ జీవితాలు ఏమన్నా గొప్పగా అయితే అనుకున్న రోజున ఇప్పుడు ఏమైంది? ఉన్న ఆటోలు కాస్త మూలకేసిర్రు. ఆటో డ్రైవర్ల మీద మాత్రం మస్తు ఘోరంగా పడ్డదబ్బా ఫ్రీ బస్ ఎఫెక్టు. ఇది ఎవరు మర్చిపోలేదు ఆటో డ్రైవరు. అందుకే చెప్తున్నా, ఇప్పటికైనా ఫ్రీ బస్ పథకాన్ని తీసేసి ఆ ఛార్జీలల్లా 50-50 వేయరి. 100 రూపాయలు బస్ ఛార్జ్ ఉంటే 50 రూపాయలు వేయరి. మీకు 100 రూపాయలే వస్తుంది కదా. ఎట్లా గవర్నమెంట్ లాస్ కాదు. నిజంగా చెప్తున్నా, ఇప్పటికైనా దయచేసి ఆ ఫ్రీ బస్సు పథకాన్ని ఎత్తేసి ఆ మహిళలను కోటీశ్వర్లు చేస్తా అంటారు కదా, ఆ 2500 పథకం ఏదో పెట్టి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలు కోటీశ్వర్లు అవుతారా? సీతక్క అంటుంది కదా, మేము మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం. కోటీశ్వర్లు చేస్తుంటే కేటీఆర్ అడ్డుకుంటుండు, బీజేపీ అడ్డుకుంటుంది. కోటీశ్వర్లు చేయాలంటే 2500 పథకం అప్లై చేసి అయిపోతుంది కదా. ఫ్రీ బస్సు ద్వారా వాళ్ళు కోటీశ్వర్లు ఎట్లయితారమ్మా? దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈ ఫ్రీ బస్ పథకాన్ని ఆపేసి ఆ 2500 పథకము, 500 బోనస్, అది గ్యాస్ సిలిండర్ ఇస్తా అంటుర్రు, ఇంతవరకు ఆ సిలిండర్ దిక్కే లేదు. ఒకసారి ఒక 10 మందిని అడిగిపోయి 500కి గ్యాస్ వస్తుందా మీకు ఎవరికైనా అని చెప్పి, 500కి ఎవరికైతే గ్యాస్ వస్తుందో వాళ్ళు ఒకసారి కామెంట్ పెట్టండి, నేనే ఇంటర్వ్యూ తీసుకుంటా వాళ్ళ దగ్గర. లేదు, ఎక్కడ లేదు 500కు. వాస్తవంగా 965 రూపాయలు కట్టాల్సిందే నువ్వు గ్యాస్. ఎవరు ఇస్తలేడు 500కి గ్యాస్, మీరు డబ్బా కొడుతున్నారు అంతే, 500కి గ్యాస్ ఇస్తున్నామని చెప్పి. ఒకసారి మంచి పాట పాడుకుందాం. పాటమ్మా నువ్వు మూగబోయినావా పాపపు పాలనలోనా, హాటమ్మా నువ్వు ఆడవెందుకే మూగబోయే తెలంగాణ, ఈ పాపపు పాలనలోనా మీరు పాలు వంచుకుంటున్నారా, వాళ్ళ పాలేరులైనారా. పాటమ్మా నువ్వు మూగబోయినావా పాపపు పాలనలోనా, ఆటమ్మా నువ్వు ఆడవెందుకే మూగబోయే తెలంగాణ. వెలుగుమట్ల జీవితాల మీద నీ నోటి వెంట పాట రాలేదా, మూసినది కై కూల్చిన ఇండ్లకు గజ్జగట్టి నువ్వు ఆడలేవా, మా బతుకులు కూల్చిన పాటిని నేడు కూల్చనికి పాట పాడలేవా, మా బతుకులు మార్చ మళ్ళీ రావా, పాటమ్మా మూగబోయినావా ఈ పాపపు పాలనలోనా, ఆటమ్మా నువ్వు ఆడవెందుకే మూగబోయే తెలంగాణ.
గురుకుల విద్యార్థి ఆకలి చావులు మళ్ళీ వచ్చిన ఏ పాటమ్మా, జాబులు లేక ఉరితాడుతోనే ఊపిరాగిపోయే ఆటమ్మా. నేడు ఎరువుల కొరతలు ఎక్కువయ్యి మళ్ళీ రైతుల బతుకులు ఆగమై, దావకాన్లలోన గోలి లేక నేడు రోగాల కష్టాన్ని చూడలేక, పాటమ్మా నువ్వు పాడవా ఈ కసాయి పాలన అంతం కోసం, ఈ పాపపు పాలన అంతం కోసం. పాటమ్మా మూగబోయినావా ఈ పాపపు పాలనలోనా, ఆటమ్మా నువ్వు ఆడవెందుకే మూగబోయే తెలంగాణ, మళ్ళీ ఆగమాయే తెలంగాణ. ఓ దయచేసి కళాకారులందరికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు పాలవుతున్నటువంటి ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని పాట రూపంలో ఆట రూపంలో ఉండాలని కళాకారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కళాకారులు ఎవరికి కొమ్ము కాయకండి. జై తెలంగాణ.